సో ఇక్కడ ఒక ప్రాబ్లం ఉంది చూడండి. 400 సంవత్సరాలలో 31వ తేదీలు మొత్తం ఎన్నిసార్లు వచ్చును? సో మొత్తం ఇక్కడ చూడండి 31వ తేదీలు ఉన్న నెలలు ఏమేమిటివి? జనవరి, మార్చ్, మే, జూలై, ఆగస్ట్, అక్టోబర్, డిసెంబర్. సో 1 2 3 4 5 6 7 అంటే 1 ఇయర్కి వచ్చేసి 7 టైమ్స్. 1 ఇయర్కి వచ్చేసి 31 అంటే 31వ తేదీలు ఉన్నవి ఈ 7 మంత్సే కాబట్టి 31 అనే డేటు ఈ మంత్లో ఒకసారి, ఈ మంత్లో ఒకసారి, ఈ మంత్లో ఒకసారి, అలా మొత్తం 1 ఇయర్కి 7 టైమ్స్ వస్తుంది. అలానే ఇప్పుడు 100 ఇయర్స్కి 700 టైమ్స్ వస్తుంది. ఇంటూ 10 కదా, ఇంటూ 100 కదా. 400 ఇయర్స్కి 2800 టైమ్స్. అర్థమైందా? ఎందుకంటే ఇప్పుడు 31 డేట్ వచ్చేది 31 డేస్ ఏ మంత్లో ఉంటే ఆ మంత్ అప్పుడే కదా. సో మొత్తం ఇయర్కి వచ్చేసి 7 మంత్స్లో 31 అనే డేట్ వస్తుంది. సో 1 ఇయర్కి వచ్చేసి 7 టైమ్స్, 100 ఇయర్స్కి 700 టైమ్స్, 400 ఇయర్స్కి 4 into 700 2800 టైమ్స్. ఓకే.